ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను వీడియోలు ఎక్కువగా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే నాకు టైము అనేది పర్సనల్గా దొరకట్లేదు. కొద్దిగా వర్క్ బిజీలో ఉండడం వల్ల వీడియోలు చేయడం అనేది తగ్గించిన. కానీ ఇక్కడ నుండి వీడియోలు చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్స్ అనేవి అడప వస్తున్నాయి. ఏ నోటిఫికేషన్ వచ్చినా కానీ అరకొరనే ఉన్నాయి. చాలా ఎక్కువ నోటిఫికేషన్స్ అయితే లేవు. చాలామంది మేజర్ నిరుద్యోగులు అంటే మేజర్ పార్ట్ ఆఫ్ నిరుద్యోగులు అందరూ కూడా గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1కి గ్రూప్ 3కి చాలా పోటీ పడుతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా కావాల్సింది ఏంటంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ కావాలి, గ్రూప్ 2 నోటిఫికేషన్ కావాలి, గ్రూప్ 3 నోటిఫికేషన్ కావాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా దానికోసం ఏళ్ళ తరబడి నిరీక్షణతో ఎదురు చూస్తారు. ఇంకా కొంతమందికి ఏమైందంటే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం చూస్తూ ఉంటారు. కొంతమంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్, ఇంకా కొంతమంది ఎక్కువగా డిఎస్సి కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా రానున్న రోజులలో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. డిఎస్సి కూడా రావచ్చు. కానీ నేషనలైజేషన్ వల్ల 25,000 స్కూళ్ళను మూసివేసి ఓన్లీ 5,000 స్కూళ్ళనే రన్ చేయాలని గవర్నమెంట్ ఆలోచన చేస్తుందని చాలామంది మొన్నటి వరకు న్యూస్ పేపర్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిన విషయం చాలామంది కూడా దాని మీద మాట్లాడినారు. నేను మళ్ళీ ఒకసారి ఆ విషయంలో మాట్లాడతా. ఈరోజు ప్రధానంగా టీజీపీఎస్సీ విధానం గురించి, అప్కమింగ్ నోటిఫికేషన్స్ గురించి, ఇప్పుడున్న నోటిఫికేషన్స్కి అన్నీ కూడా కొన్ని సిలబస్లో ఎక్కువగా ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో పీజీ స్థాయి లెవెల్ ఎగ్జామ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు నోటిఫికేషన్లో. కాబట్టి వాటి గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో కొన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయినాయి. అవి ఏంటంటే ఈ టౌన్ బిల్డింగ్ ప్లాన్ ఆఫీసర్స్ ఇవి కూడా రిలీజ్ అయినాయి. ఇవన్నీ కూడా ఎట్లున్నాయంటే వీళ్ళకు డిగ్రీ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి అంటున్నారు. పోస్టులు వచ్చేసి చాలా తక్కువ పోస్టులు పడ్డాయి. ఇవన్నీ టోటల్గా చూస్తే 7 పోస్టులే పడ్డాయి. ఇది వచ్చేసి దీని యొక్క పోస్టులు వచ్చేసి ఏంటంటే ఇది టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, టౌన్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ అనమాట. ఇవి చాలా తక్కువ పోస్టులు ఉండడం వలన చాలామందికి వీటికి అప్లై చేయడానికి కొద్దిగా జంకుతున్నారు. తప్పు. ఎందుకంటే తక్కువ పోస్టులు ఉన్నా కూడా ఏంటంటే ఎక్కువ కాంపిటీషన్ ఉన్నా కూడా నో ప్రాబ్లం, కానీ మీరు అప్లై చేసి రాయండి. భవిష్యత్తులో మీకు ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. చాలా తక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇది కూడా స్క్రిప్ట్ కొట్టకండి. ఎందుకంటే స్క్రిప్ట్ కొట్టడం వల్ల ఏమైపోతుందంటే మీలో ఉన్న ఆసక్తి అనేది నిరాశగా మారిపోతుంది. అయ్యో ఎక్కువ పోస్టులు వస్తే బాగుండు, మాకు తక్కువ పోస్టులు ఉన్నాయి, అయ్యో మేము ఇంకా కొద్దిగా ఎక్కువ బెటర్గా పోస్టులు ఉంటే మేము అప్లై చేసేవాళ్ళం. వద్దు, అప్లై చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఇంకో నోటిఫికేషన్ ఒకటి మధ్యకాలంలో వచ్చింది. దాని పేరు ఒకసారి చూద్దాం. చాలా నోటిఫికేషన్స్ అన్నీ కూడా 10, 7, 24, 25 ఇట్లా వచ్చినాయి అన్నమాట. ఇంకోటి వచ్చేసి ఇది ఒకటి పోస్ట్ 19 పోస్టులతో వచ్చింది. ఇది వచ్చేసి ఏంటంటే అతి తక్కువ పోస్టులు అంట. 19 పోస్టులు అంటే ఇది ఎవరికి సరిపోతుంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ 19 పోస్టులు అయినంత మాత్రాన ఇవి తక్కువ పోస్టులు ఏం కాదు. చాలా మంచి బెటర్ నోటిఫికేషన్ అనమాట. ఇది వచ్చేసి ఇది తెలంగాణ రాష్ట్రంలో సీడ్స్ సర్టిఫికేషన్ ఆఫీసర్ అనమాట. సీడ్స్ సర్టిఫికేషన్ ఆఫీసర్. దీని శాలరీ వచ్చేసి ఎంత ఉన్నదంటే 51,320 నుండి స్టార్ట్ అవుతుంది. ఇది సీడ్స్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ సీడ్స్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ. ఇది ఇట్లా వచ్చేసి పోస్టులు ఇవన్నీ స్టేట్ వైడ్ పోస్టులు, ఇవన్నీ స్టేట్ వైడ్ పోస్టులు అనమాట. ఇవి మంచి ఉద్యోగాలు, మీరు అప్లై చేసుకోండి. దయచేసి చెప్తున్నా, దీనికి మంచిగా మీకు అవకాశం ఉంటుంది. చదివే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఈ స్థాయిలో వాళ్ళకి అర్హతలు ఉన్నవారు చాలా తక్కువ మంది ఉంటారు అన్నమాట. మొత్తం పోస్ట్ ఇట్లా తక్కువనే ఏం భయపడకండి, సరిపోతాయి అన్నీ కూడా. మీకు మంచి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను మాట్లాడబోయేది ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి మన డిప్యూటీ డిఈఓ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. డిప్యూటీ డిఈఓ గురించి ఎందుకు మాట్లాడాలని అనుకుంటే చాలామంది డిప్యూటీ డిఓ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి. మరి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎలా, ఏం సంగతి? నోటిఫికేషన్ ఇచ్చినారు కానీ దానికి కావాల్సిన మెటీరియల్ దొరకట్లేదు. మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా చదవాలి అని చెప్పేసి చాలామంది ఆలోచన థింకింగ్లోనే ఉండిపోతున్నారు. నిజం చెప్పాలంటే నేను కూడా డిప్యూటీ డిఓ ప్రిపేర్ అవుదామా అని అనుకున్న సమయంలో సిలబస్ చూస్తే అంతే తెలిసిన సిలబస్ లాగానే ఉంది. జనరల్ స్టడీస్లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ అందరికీ తెలిసిందే 15 అంశాలు. అండ్ సెకండ్ పేపర్ వచ్చేసి ఎడ్యుకేషన్ పేపర్ ఉంది. దాంట్లో పేపర్ 2 భాగాలుగా విడగొట్టినారు. పార్ట్ ఏ బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది 75 మార్క్స్. అదే పార్ట్ బి వచ్చేసి ఎడ్యుకేషనల్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఈ యొక్క ఎడ్యుకేషన్లో పార్ట్ బిగా పెట్టినారు. మొత్తం 150 మార్కులు. ఒక క్వశ్చన్కి 2 మార్కులు అన్నమాట.
అంటే పార్ట్ బిలో ఈ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ గురించి, పార్ట్ ఏలో బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఇచ్చినారు. అది మొత్తంగా ఈ ఎగ్జాము 450 మార్కులు అన్నమాట. ఫస్ట్ పేపర్ 150, సెకండ్ పేపర్ 300 మార్కుల పేపర్, మొత్తంగా 450 మార్కుల పేపర్ ఇది. ఇదంతా పీజీ స్థాయి లెవెల్ ఎగ్జామ్ అనమాట. ఎగ్జామ్ లెవెల్ వచ్చేసి పీజీ స్టాండర్డ్లో ఉంటుంది. చాలా హార్డ్గా ఉంటుంది, మామూలుగా ఈజీగా అస్సలు ఉండదు. ఎందుకంటే మీరు మొన్న రీసెంట్గా గ్రూప్ 2 చూసినారు, వాడు చింపి చాట చేసి పడేసిండు. జిఎస్ పేపర్ ఒక్కొక్కడు ఊహించని విధంగా హార్డ్ వచ్చేసింది. చాలా లో స్కోర్ పడిపోయింది ఒక్కొక్కరికి. జిఎస్ గ్రూప్ 2లో మొదటి పేపర్ చాలా లో స్కోర్ పడిపోయింది. ఒక్కొక్కడికి 100 దాటలే, అంత 85, 86, 90లో పడిపోయారు. కొంతమంది అయితే 75లో పడిపోయారు. కాబట్టి నేను ఏం చెప్తానంటే డిప్యూటీ డిఈఓ ఎగ్జామ్ నార్మల్గా ఈజీగా తీసుకోకండి. ఇది ఒక మంచి ర్యాకెట్లా దూసుకెళ్ళే పోస్ట్ అనమాట. ఇది శాలరీ కూడా వచ్చేసి చాలా చార్మింగ్ ఉంది. నేను ఎవరైనా చూసినా కూడా ఈ శాలరీ కోసమైనా ఒట్టిగా ఊరికి అప్లై చేస్తారు. శాలరీ వచ్చేసి 58,000 రూపాయలు స్టార్టింగ్గా ఉంది. 58,000 రూపాయలు అంటే నాటే జోక్. ఇప్పుడు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కంటే ఎక్కువ ఉన్నది, సీడ్స్ కార్పొరేషన్ సర్టిఫికేషన్ ఆఫీసర్ కంటే కూడా ఎక్కువనే ఉన్నది. 58,850 రూపాయలు. మళ్ళీ ప్లస్ ఇది డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ గెస్టెడ్ అన్నమాట. గ్రీనింగ్ పెన్ను మీ చేతులు ఉంటుంది. అదేవిధంగా హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్నమాట. సో నేనేం చెప్తానంటే దీనికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలామందికి ఇప్పుడు ఇది ఫస్ట్ పేపర్ అనేది అందరికీ తెలిసిన పేపరే. కానీ సెకండ్ పేపర్ అనేది చాలామందికి హాస్టల్ వెల్ఫేర్లో ఒక 2 యూనిట్లు కలుస్తున్నాయి. అంటే ప్రీవియస్ మనకు హాస్టల్ వెల్ఫేర్ 2022 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో 500 పైచీలకు పోస్టులతో వచ్చింది. దాంట్లో ఎడ్యుకేషన్ పేపర్ ఉంది. దాంట్లో మనకు ఒక 3 చాప్టర్లే కలుస్తున్నాయి. మిగతా అన్నీ కూడా మీరు బిఏలో చదువుకున్నాయి, ఎంఏలో చదువుకున్నాయి, సంబంధించిన సిలబస్లో ఇక్కడ ఉన్నాయి. కానీ దీనికి సంబంధించి ఇప్పుడు టీచింగ్ చెప్పడానికి, కోచింగ్ ఇవ్వడానికి యాప్స్లో అవైలబుల్గా దీని మెటీరియల్ ఉన్నదా లేదా అంటే చాలా తక్కువ ఉన్నది. ఎందుకు తక్కువ ఉన్నదంటే అసలు ఎవరు ఊహించలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్యూటీ డిఈఓ నోటిఫికేషన్ అనేది వస్తుంది, వచ్చడానికి మనం సిద్ధపడి ఉండాలి. దీనికి ఒక మెటీరియల్ తయారు చేయాలి, నిరుద్యోగుల అభ్యర్థులకు అందించాలి అనేది ఎవరికి లేదు ఆలోచన. ఎందుకంటే ఇది వచ్చిందే చాలా తక్కువ పోస్టులతో, ఎంత 24 పోస్టులతో వచ్చింది. 24 పోస్టులతో వచ్చినప్పుడు ఎవరు కూడా దీని మీద హెవీగా హోప్స్ పెట్టుకోరు. అంటే ఆథర్స్ కూడా అంతే మొగ్గు చూపారు. ఎందుకంటే తక్కువ 24 పోస్టులు అంటే దగ్గర నాకు తెలిసి ఒక 80,000 1,00,000 మంది అప్లై చేస్తారు కావచ్చు తప్ప ఒక 10 లక్షల అప్లికేషన్స్, 8 లక్షల అప్లికేషన్స్, 5 లక్షల అప్లికేషన్స్ రావు. మళ్ళీ ఇందులో ఒకటి ఏంటంటే పీజీ చదివి ఉండాలి, పీజీ పాస్ అయ్యి ఉండి వాళ్ళు డిగ్రీలో ఖచ్చితంగా బిఎడ్ చేయడానికి అనుకూలంగా ఒక సబ్జెక్ట్ ఉండాలని పెట్టేసినారు. ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క ఉద్యోగానికి బిఎడ్ వాళ్ళు ఎక్కువ మందికి అప్లై చేస్తారు, ఇన్ సర్వీస్ టీచర్స్ ఎక్కువ మంది అప్లై చేస్తారు, పీజీ ఉన్న వాళ్ళు బిఎడ్ లేని వాళ్ళు కూడా అప్లై చేస్తారు. కానీ ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే ఇది బిఎడ్ వాళ్ళకంటే నాన్ బిఎడ్ అని ఒకటి పట్టుకొచ్చారు ఒక ముచ్చట. కొంతమంది అతి తెలివి వంతులు బిఎడ్ నాన్ బిఎడ్ అని ఒక వర్షన్ పట్టుకొచ్చి దీంట్లో డబ్బులు సంపాదించుకోవాలి, యాప్లో కుక్క లెక్క వాగుదాం, ఏదో ఒకటి చెప్పుదాం, వింటారు, మన యాప్స్ కొంటారు. వాళ్ళు ఇష్టమనుసారంగా ఒక్కొక్కడు 5,000, 6,000, 4,000, 3,000 పెంచేసుకున్నారు. వీళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళు కమర్షియల్గా డబ్బులు సంపాదించడానికి అభ్యర్థులు 2 భాగాలుగా విడగొడతారు. ఒకటేమో బిఎడ్ వాళ్ళు, ఇంకోటేమో నాన్ బిఎడ్ వాళ్ళట. ఇలా చూసినట్టయితే వీళ్ళు ఏమంటారంటే బిఎడ్ వాళ్ళకంటే నాన్ బిఎడ్ వాళ్ళకు చాలా అవకాశాలు ఉన్నాయంటారు. మొఖం ఉంది, ఎవరికైనా ఈక్వల్ సిలబస్ అయ్యేది. బిఎడ్ చదివినను కూడా ఇప్పుడు సెకండ్ పేపర్లో పార్ట్ బిలో చూసినట్టయితే ఈ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ సంబంధించిన వాడు ఎప్పుడో బిఎడ్లో చదివి ఉన్నారు. వాడు ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ పేపర్ ఇక్కడ మనకు హాస్టల్ వెల్ఫేర్లో లేదు. ఇది మరి వాడికి కూడా ఇబ్బందే కదా. దాంట్లో డెప్త్కి ఇచ్చిండు కదా, చాలా లోతుకి ఇచ్చిండు, 7 యూనిట్లు ఇచ్చిండు పార్ట్ బిలో. పార్ట్ ఏలో కూడా 7 యూనిట్లు ఇచ్చిండు. మరి ఇక్కడ చూసినట్టయితే పీజీ వాళ్ళకు, నాన్ బీఎడ్ చూసిన వాళ్ళకు వీళ్ళకి చాలా ఈజీగా ఇది అని చెప్పేసి అంటారు. వాడు చచ్చిపోతారు చదవాలంటే ఎడ్యుకేషన్ పేపర్. సైకాలజీ ఎంత హార్డ్ ఉంటుంది, సైకాలజీ, ఫిలాసఫీ, 2020 ఎడ్యుకేషను, స్కూల్ మేనేజ్మెంట్లో ఎన్ని వస్తాయి. ఇవన్నీ వాళ్ళు చదవాలన్నా వాళ్ళకు కూడా కత్త మీద సామె. ఎందుకంటే ఇప్పుడు నాన్ బీఎడ్ వాళ్ళు ఇక్కడ జనరల్ స్టడీస్తో పట్టు సాధించాలి. మళ్ళీ నాన్ బీఎడ్లో మళ్ళీ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు, సైన్స్ ఉన్న వాళ్ళకి అక్కడ సోషల్ బ్యాక్గ్రౌండ్ చాలా వీక్ ఉంటారు. ఇక్కడ బీఎడ్లో ఒకవేళ ఆర్ట్స్ చదివిన వాళ్ళు ఒకవేళ ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఆ కరెంట్ అఫేర్స్ కావచ్చు, ఇవన్నీ కొంచెం చూసుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మ్యాథ్స్లో కొంచెం వెనకబడి ఉంటారు. అక్కడ 2 విధాలుగా బేరీజ్ చూసుకుంటే ఇద్దరికి కూడా మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. అంత మాత్రాన నేను ఏమంటా వాళ్ళు గ్రేట్ అనను, వీళ్ళు గ్రేట్ కాదని చెప్పలేను.
అందరికీ ఈక్వల్ సిలబస్ అయ్యేది అక్కడ, ఎవరికి ప్లస్ అయ్యేది కాదు, ఎవరికి మైనస్ అయ్యేది కాదు. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యాప్ వాళ్ళు కొంతమంది ఈ విధంగా 2 భాగాలుగా విడగొట్టి ఒక తెలివైన ఆందోళన క్రియేట్ చేసి వీళ్ళకైతే బెటర్గా ఉంటుంది, వీళ్ళైతే కష్టపడాల్సి వస్తుంది, ఇట్లా ఒక విధంగా భేదాభిప్రాయాలు సృష్టించి డబ్బులు దంచుకునే ప్రయత్నం జరుగుతుంది. అందుకే వీడియో చేస్తున్నా. నేను ఎవ్వరు భయపడకండి. మీ అందరికీ నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే ఒకటే, మీకు ఇష్టం ఉంటే అప్లై చేసుకోండి. ఆల్రెడీ ఈ డేట్ కూడా దగ్గర పడ్డది, ఇది జూలై 19కి లాస్ట్ డేట్ అనుకుంటా. కాబట్టి మీరు అప్లై చేసుకోండి. జూలై 19వ తారీఖు లాస్ట్ డేటు. ఇది మంచి ఉద్యోగం. ఇది 2008 సంవత్సరంలో 2008 సంవత్సరంలో డిప్యూటీ డీఓ నోటిఫికేషన్ పడింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 107 పోస్టులతోనేమో పడింది. అప్పుడు పడ్డప్పుడు ఒక జనరల్ స్టడీస్ పేపర్ ఇచ్చినారు. ఆప్షనల్ పేపర్స్ వచ్చేసి అభ్యర్థులే మీరు చూజ్ చేసుకోండి అని కొన్ని ఆప్షనల్స్ పేపర్స్ ఇచ్చారు. కొంతమంది ఆప్షనల్ పేపర్స్లో 2 పేపర్, మొత్తం 3 పేపర్లు, ఇప్పుడు 2 పేపర్లో పెట్టిర్రు. అప్పుడు 3 పేపర్లు. ఆప్షనల్ పేపర్స్లో కొంతమంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్స్ తీసుకొని ఈజీగా అప్పుడు జాబ్ కొట్టినారు. అంత ఈజీగా డెడ్ ఈజీగా కొట్టినారు. కానీ ఇప్పుడు కొట్టాలంటే కత్తి మీద సామే. ఎందుకంటే సిలబస్ పెద్దగా ఉన్నది, సమయం తక్కువ ఉన్నది, మళ్ళీ మెటీరియల్ అందుబాటులో మార్కెట్లో లేదు, చదువుదామంటే బుక్స్లో అవైలబుల్గా లేవు, చెప్పేటోడు ఎవడు కూడా కరెక్ట్ సరైనోడు లేడు, గట్టి ఫ్యాకల్టీ లేదు, చెప్దామంటే ఎవడు చూడు ఒక డిజిటల్ బోర్డు మీద వేస్తాడు, ఒకటే అంశాన్ని 1.5 గంట సాగదీస్తాను, చెప్పిందే చెప్తాను, పాడిందే పాడతాను. దీని విధంగా చూసినట్టయితే టైమ్స్ లాస్ అయిపోతుంది, మనీ లాస్ అయిపోతుంది. మరి ఎలా దీనికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలని అనుకున్నట్టయితే మీకు మంచి అవకాశం ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, S&SOడు బుక్స్ రిలీజ్ చేయబోతుండు. దాని బుక్స్ రేట్ కూడా గట్టిగానే ఉన్నది. ఈజీగా లేదన్నా 1500 బుక్స్ వస్తాయి. 6 బుక్కులు ఇస్తాడట వాడు. 6 బుక్కులు కనుక చదివితే మరి 100% జాబ్ వస్తుంది అంటే రాదు. ఎందుకంటే వాడు ఒక వే చూపిస్తాడు, ఒక మార్గం చూపిస్తాడు. అరే బాబు సిలబస్ గిట్లు ఉంటుందిరా, ఈ విధంగా పోరా బాబు, ఈ విధంగా చదువుకోరా అని చెప్తాను. ఈ దీంట్లో డిప్యూటీ డిఓలో పార్ట్ బిలో స్కూల్ మేనేజ్మెంట్లో ఏమున్నదంటే ఉపాధ్యాయ కరదీపికలు ఉన్నాయి. అదేవిధంగా HM వాళ్ళకు కరదీపిక మనకు NCERT వాళ్ళు ఇస్తారు, దాని రిపోర్ట్స్ ఉన్నాయి. నీతి ఆయోగ్ రిపోర్ట్స్ ఉన్నాయి, యూడైజ్ ఉన్నది, యూడైజ్ ప్లస్ ఉన్నది. చాలా పెద్ద సిలబస్, ఇది మామూలు కాదు. దీనికి బుక్స్ కావాలంటే ரொம்ப కష్టం, దొరకని పరిస్థితి. ఇప్పుడు మన బుక్స్ ఒక్కొక్కటి గ్యాదర్ చేసుకోవాలంటే కనీసం 45 రోజులు 50 రోజులు టైం తీసుకుని దొరకని పరిస్థితి ఉన్నది. కాబట్టి నేనేం చెప్తానంటే మీకు సాధ్యమైనంత వరకు మీరు ప్రిపరేషన్కి వెళ్ళండి, మిగతా దేవుడికి అప్పచెప్పుకోండి. ఒకవేళ వాడు మనకంటే పెద్ద స్థాయిలో ఎగ్జామ్ నిర్వహించిన అందరి పరిస్థితి ఇదే, మెటీరియల్ ఎవరికి దొరుకుతలేదు, అందరి పరిస్థితి ఇదే, బుక్స్ ఎవరికి దొరుకుతలేదు, అందరు మీ స్థాయిలో చదివి ఉంటారు. అందరికంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే నువ్వేమన్నా మార్గాలు ఎంచుకో. ఏ విధంగా పోవాలి, ఏ విధంగా చదవాలి, ఏ విధంగా బుక్స్ సంపాదించుకోవాలనే మార్గాన్ని నిర్ణయించుకో. అంతేగాని ఈ యొక్క కాంపిటీషన్లో నీకు క్విట్ అయ్యే పరిస్థితి తెచ్చుకోకు. అసలు క్విట్ కాకండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ నోటిఫికేషన్ పట్టే అప్లై చేయండి, ఏ నోటిఫికేషన్లో అయినా గట్టి పోటీ ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నా, కష్టపడ్డోడికి ఫలితం దక్కుతుంది. అయితే మధ్యకాలంలో జనరల్ స్టడీస్ బుక్స్ ఎవడు పడతాడు రిలీజ్ చేస్తాడు, నిరుద్యోగుడి జేబు దోచుకుంటాడు. నేను ప్రతిసారి ఈ విషయాన్ని 2004-05 సంవత్సరాల నుండి, అంటే గత 3 సంవత్సరాల కాంచెలు నేను ఇదే ముచ్చట చెప్తున్నా. నిరుద్యోగుని జేబును దోచుకునే బ్యాచ్ బయలుదేరింది. మీరు దోచుకోబడే వాళ్ళ విధంగా ఉండకండి, మీరు మెలకువగలిగి ఉండండి. మీలో ఖచ్చితంగా ఏది చెత్త, ఏది ఒరిజినాలిటీ అని మీరు విశ్లేషించుకునే కెపాసిటీని ఏర్పరచుకోండి. ఎందుకంటే ఒక్కసారి నువ్వు ఒక చెత్తను కొనుక్కుంటే ఆ చెత్తని ఇంట్లోకి వస్తే మళ్ళీ ఆ చెత్తని తీసి బయట పడేయాలనే అనుకుంటావు. ఆ విధంగా చెత్త బుక్కులు తయారు చేస్తున్నారు. మార్కెట్లో ఇప్పుడు అంతా గ్యాప్ వచ్చింది, మార్కెట్లో కొత్త బుక్కులు లేవు. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రతి ఒక్కరు ప్రింట్ కొడతాడు, మార్కెట్కి పంపిస్తాడు. దాంట్లో ఏముంటలు జస్ట్ నిరుద్యోగిని యొక్క జేబు దోసుకునే ఎత్తుగడ చేస్తున్నారు. డిప్యూటీ డిఓలో కూడా ఈ ఎగ్జామ్స్కి చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసినాయి. ఒక 6-5 యూట్యూబ్ ఛానల్స్ కేవలం డిప్యూటీ డిఓ నోటిఫికేషన్ మీద రన్ అవుతుంది. వాళ్ళ పేర్లు నేను తీసుకోను, దాంట్లో ఒక 2 లేదా 3 చాలా హానెస్ట్గా చెప్తున్నారు. వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పా, మీకే అర్థమై ఉంటుంది. ఇక మిగతా వాళ్ళంతా కూడా అచ్చిరాని సొల్లు వాగుతూ క్వశ్చన్ ఫ్రేమింగ్ అంటారు, మనకు తెలిసిందే చెప్తారు. గదే ఠాగూర్ గురించి, గదే అంబేద్కర్ గారి గురించి, గదే పూలే గురించి, కొత్తది ఏం లేదు. అంతా ఆ విద్యా తత్వవేత్తల గురించే చెప్తారు తెలిసింది. కానీ తెలియంది చెప్పండి, బోలెడంత సబ్జెక్ట్ తెలియంది ఉంది అందులో చెప్పరు. సో నేనేం చెప్తానంటే ఇప్పుడు
తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్స్ అనేవి ప్రతి నెల 1-2 వస్తున్నాయి. అవి కూడా వందల సంఖ్యలో లేవు, వేల సంఖ్యలో లేవు, జస్ట్ పదుల సంఖ్యలో ఉన్నాయి. పదుల సంఖ్యలో ఉన్నా కూడా మీ క్వాలిఫికేషన్ ఆ యొక్క నోటిఫికేషన్కి మ్యాచ్ అవుతే, ఖచ్చితంగా మీ క్వాలిఫికేషన్ దానికి ఎలిజిబుల్ అవుతే మీరు అప్లై చేయండి. మీరు వెనకకు పోబాకండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో హై శాలరీస్ ఇస్తున్న గవర్నమెంట్ ఏది ఉద్యోగుల కంటే ఓన్లీ తెలంగాణ గవర్నమెంట్ అంతే. అన్ని రాష్ట్రాల్లో చాలా తక్కువ శాలరీస్ ఉన్నాయి. ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు కొద్దిగా కష్టపడ్డ 10-20 పోస్టులతో నచ్చినా మీరు కొద్దిగా కష్టపడ్డ లోకల్లో కొట్టచ్చు, అన్రిజర్వ్డ్లో కొట్టచ్చు, మీ రిజర్వేషన్లో కొట్టచ్చు. ఇది తెలివిగా ఆలోచించండి, తెలివిగా చదవండి, తెలివిగా ముందుకు వెళ్ళండి. ఎవడో ఏదో మీకోసం చేస్తారనుకోకండి. వస్తుంది గ్రూప్ 2 ఖచ్చితంగా అక్టోబర్ ఆర్ నవంబర్లో వస్తుంది, 100% వస్తుంది. గ్రూప్ 2 ఇవ్వడానికి కూడా రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తుండు. ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడో 2022 సంవత్సరంలో గ్రూప్ 2 వచ్చింది, 2023లో లేదు, 2024లో లేదు, 2025లో లేదు, 2026లో బరాబర్ ఉంటుంది. ఎప్పుడో గ్రూప్ 2కి సంబంధించిన పోస్టులు వాళ్ళు ఖాళీ పోస్టులు సేకరించినారు. ఈజీగా 1000 పైచిలుకు ఉద్యోగాలతో రాబోతుంది. మరి సిలబస్ మారుతుందా ఏంది అనేది ఇప్పుడు అడగకండి డౌట్స్, ఎందుకంటే అది వచ్చినాక మాట్లాడుకుందాం. మళ్ళీ చెప్తున్నా, ప్రతి నోటిఫికేషన్ ఫీజు పెరిగింది. ప్రతిదీ జనరల్ అభ్యర్థులకు వచ్చేసి 1000 రూపాయలు, బీసీ అభ్యర్థులకు 1000 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 500 రూపాయలు పెంచినారు. అన్ని ఆన్లైన్ ఎగ్జామ్లో జరగబోతున్నాయి. ఇది మంచి అవకాశం. ప్రతిరోజు కష్టపడండి. ప్రతిరోజు అంతో ఇంతో సాధ్యమైనంత వరకు బుక్కులు పట్టుకోండి, మీ మెదడులోకి పని చెప్పండి. ఈసారి నోటిఫికేషన్స్ పోతే మళ్ళీ మీకు కష్టం అవుతుంది. ఉన్నప్పుడే చదువుకోండి, ఉన్నప్పుడే ఉద్యోగాలు సాధించండి. ఏదేమైనా కానీ మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, వచ్చేటి అన్ని గెస్టెడ్ ఆఫీసర్స్ ఉద్యోగాలే, నార్మల్గా కానీ కాదు, మల్టీ జోన్ ఉద్యోగాలే రాబోతున్నాయి, స్టేట్ కేటగిరీ రాబోతున్నాయి. కాబట్టి ఆలోచన చేసుకోండి, దానికి మంచి గ్రిప్ పెంచుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఉద్యమాలకొని వాటికి వీటికి పోకండి. ఎల్లైనా పుస్తకం ఇరుక్కున్నారనుకో ఉద్యోగాలు రావు, జీవితాలు భగ్గుమైపోతాయి. వాడు అందరూ ఫైట్ చేస్తున్నారు, మీరు పోవద్దా అంటే పోవాలి. మన హక్కుల కోసం మనం ఫైట్ చేయాలి. కానీ కొద్దిగా ఆస్తి చూసి ప్రయత్నాలు మొదలు పెట్టుకోండి, ఎందుకంటే మీ భవిష్యత్తు కూడా కీలకం కాబట్టి. ఓకే మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా, మార్కెట్లకు ఏ బుక్స్ వచ్చినా, జిఎస్ పరిధిలో వచ్చినా, ఏ పరిధిలో వచ్చినా, ఏ బుక్స్ వచ్చినా కానీ ఖచ్చితంగా నేను వీడియో చేస్తా. ప్రతిరోజు వీడియో ద్వారా మేము ముందుకు వస్తా. ఇక నుండి ప్రతిరోజు నైట్ 8 o'clock లైవ్స్ పెడతా. ఏ నోటిఫికేషన్ వస్తుంది, దానికి ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏం చదవాలి అని చెప్తా. అవసరం అనుకుంటే నేనే రానున్న రోజుల్లో టీచింగ్ కూడా చెప్తా. అది ఎడ్యుకేషన్ పేపర్ చెప్పవచ్చు, నేను కరెంట్ అఫైర్స్ చెప్పవచ్చు, ఎనీ సబ్జెక్ట్ కూడా బోధిస్తా. నాకంత కెపాసిటీ ఉంది. కానీ నా పర్సనల్గా నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి నేను మీ ముందరికి సమయం వచ్చి మాట్లాడడానికి నాకు దొరకట్లేదు కాబట్టి మీకు చెప్పలేకపోతున్నా. కానీ ఖచ్చితంగా నేను రానున్న రోజుల్లో మీకు ఖచ్చితంగా సర్వీస్ చేస్తా. నాకెళ్ళి ఖచ్చితంగా మీకు అన్నీ కూడా మంచి వీడియోలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఏమన్నా జనరల్గా సొసైటీ అవేర్నెస్ వీడియోలు కూడా ఉంటాయి, అన్ని రకాల వీడియోలు ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నా, డిప్యూటీ డిఓకి సంబంధించిన పూర్తి స్థాయి సిలబస్ సంబంధించిన స్టడీ మెటీరియల్ మార్కెట్లో అవైలబుల్ లేదు. పిచ్చి సిలబస్లు కొనుక్కోకండి, పిచ్చి బుక్స్లు కొనుక్కోకండి. సిలబస్కి అనుగుణంగా ఉన్న బుక్సే కొనుక్కోండి. సిలబస్ షీట్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చేతులు ఉండాల్సింది ఏంటంటే మెటీరియల్ బుక్ కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు ఉండాల్సింది సిలబస్ కాపీ. సిలబస్ కాపీ మీ దగ్గర ఉండాలి. ఆ సిలబస్ కాపీని మీరు 3-4 సార్లు చదవాలి. దానిలో సబ్ టాపిక్స్ అన్నీ చూసుకోవాలి. అవన్నీ అవసరం అనుకుంటే ట్రాన్స్లేట్ చేసుకోండి. ఇంగ్లీష్ మీకు సరిగా అవగాహన లేకపోతే ట్రాన్స్లేట్ చేసుకోండి. అదన్నీ ట్రాన్స్లేట్ చేసిన ప్రతి టాపిక్ను మీరు చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకటి ఏంటంటే, జిఎస్ అనేది ఒక బుక్గా ముందుకు పట్టుకొచ్చినప్పుడు చదవకండి. జిఎస్ గురించి ఎట్లా చదవాలి, ఉదాహరణకు 150 మార్కుల జిఎస్లో ఇంత బాగా చదివేటోడైనా 125 దాటడు. అంత హార్డ్ వస్తుంది పేపర్, 125 అంతే. మా అంటే 128, 130 పోతారు కూడా పోరు, అంతేగాని 128 ఇప్పుడు రావాలంటే కష్టం, అంత హార్డ్ వస్తుంది. దానికి ఎట్లా చదవాలి, ఈ 4 బుక్కులు, ఈ 3 బుక్కులు రిలీజ్ అయినాయి, ఇవి చదివితే సరిపోతుందా అనే దాని మీద నేను ఒక ప్రత్యేకమైన వీడియో చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది.
ఆ బుక్కులు నేను ఏం చెప్తానంటే మీరు ఎట్లా చదవాలి, ఈ 4 బుక్కుల మీద డిపెండ్ అవుతామంటే ఉదాహరణకు భారతదేశ జాతీయ ఉద్యమ చరిత్రలో గాంధీ గారి పాత్ర చాలా కీలకం. గాంధీ ఎన్నో మూమెంట్స్ చేస్తారు. అవన్నీ ఇప్పుడు వచ్చిన కొత్త బుక్కులలో 5 పేపర్లు 3 పేపర్లు ఇచ్చారు. 5 పేపర్లు 3 పేపర్లు జిఎస్ పరిధిలో సరిపోతుంటే సరిపోవు. వాడు చాలా డెప్త్గా అడుగుతుండు. రైట్ రాంగ్ ఏబిసిడి, ఏది రైట్ ఏది కాదు, ఏది సత్యం ఏది అసత్యం, ఇట్లా స్టేట్మెంట్ లెవెల్ అడుగుతున్నప్పుడు అవి ఎట్లా సరిపోతాయి? దాన్ని డెప్త్గా చదువుతూనే కదా అవి సరిపోయేది. దానికి ఎట్లా చదవాలనే ఒక వీడియో కూడా నేను ఖచ్చితంగా వీడియో రూపకంగా మీ ముందరకి వచ్చి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, ఉన్న డబ్బులు వృధా చేసుకోకండి. డబ్బులు ఊరికే రావు. చూసి మీకు నచ్చిన మెటీరియల్ కొనుక్కోనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ మీ చిలుక.